ఒక మహిళకి ఏది 2500 3000 రూపాయలు ప్రకటించిండ్రు. 2500 రూపాయలు. ఆ గృహలక్ష్మి పాటిస్తేనే ఇంత కూరగాయలో, ఇంత ఉప్పో, ఇంత పప్పో, ఇంత నూనెనో వస్తుండే. ఈరోజు మహిళల అభివృద్ధికి సహకారం ఇచ్చే, కుటుంబ పోషణకి సహకారం ఇచ్చే ఈరోజు గృహలక్ష్మి ఇయ్యరట. ఈరోజు కనీసం ఒక 4,00,000 రూపాయల వితంతులకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి ఈరోజు మరి ఏది మరి వీడోకి సంబంధించి కనీసం ఒక 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఆ పెన్షన్ కూడా ఎక్కడ అమలు చేసిన దాఖలాలు లేవు. ఈరోజు ముఖ్యంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే, ముఖ్యంగా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో ఒక ప్రధానమైనటువంటి హామీ 2 లక్షల ఉద్యోగాలు. అది మొట్టమొదటిదిగా, అంటే దశల వారీగా అయిన పర్లే కానీ మొట్టమొదటి సంతకము రుణమాఫీ మీదనే, ఏది 2 లక్షల ఉద్యోగ కల్పన మీదనే మీరు ఇచ్చినటువంటి హామీ. దాని మీద ఒక భరోసా కల్పించాలి, స్పష్టంగా ఒక క్యాలెండర్ ప్రకటించాలి. తర్వాత 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి, అది స్పష్టమైన హామీ ఇవ్వాలి. తర్వాత గృహజ్యోతి పథకం అనేది 3,000 రూపాయలు, 2,500 రూపాయలు, అది ప్రతి ఇంటికి, మహిళకు ప్రతి ఇంటికి ఒకరికి ఇస్తున్నారు, అది తప్పకుండా నెరవేర్చాలి.